దక్షిణామూర్తి శివుడు పరమేశ్వరుడు అలాగే దక్షిణామూర్తి అమ్మవారు ఇద్దరు కూడా కొలువై ఉండేది దక్షిణామూర్తిలోనే అని అంటూ ఉంటారు. అయితే ఇద్దరు కలయిక అలాగే ఆ దక్షిణామూర్తి స్వామివారి ముందర ఉండే ఆ నలుగురు కూడా ఒక్కొక్క వేదంగా చెప్తూ ఉంటారు. అంతటి స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే కనుక విధి విధానాలు ఏంటి, అలాగే ఎవరు ఏ రోజున ప్రారంభించి ఈ స్వామివారి పూజ ప్రారంభించాలి, పూజ వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది కూడా తెలియచేయండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దీని అర్థం ఏమిటంటే మనం ఆలోచన చేస్తే గురవే సర్వలోకానాం అంటే అన్ని లోకాలకి కూడా గురువే అధిపతి. భిషజే భవరోగిణాం అంటే ఎలాంటి రోగానికైనా కూడా ఆయన ఒక మందు లాంటివాడు, అంటే ట్యాబ్లెట్ లాంటివాడు. నిధయే సర్వ విద్యానాం గురువు దగ్గర మీరు ఎన్నన్నా నేర్చుకోండి, అన్ని విద్యలు గురువుగారు మీకు చెప్పేశాడు, ఇంకా అనేక శాస్త్రాలను బోధించేశాడు, ఇంకా ఆయన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు అని మీరు అనుకున్నా కూడా ఆయన దగ్గర మీకు తెలియకుండా ఇంకొక నిధి ఉంటుంది. అలాంటి నిధిలాగా ఉండేటువంటి స్వరూపము, రోగాల్ని పోగొట్టేటువంటి స్వరూపము, అన్ని లోకాలకి అధిపతి అయినటువంటి స్వరూపము ఏదైతే ఉందో అదే శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. అలాంటి స్వరూపాన్ని చక్కగా దక్షిణం వైపున చూస్తున్నట్లుగా ఉత్తరం గోడకి స్వామివారి ఫోటోని కనుక ఇంట్లో పెట్టుకుని పిల్లలందరి చేత ఈ శ్లోకం చెప్పించడం మనకి టైం పడుతుంది, వాళ్ళు నేర్చుకోవాలని టైం పడుతున్నప్పుడు రోజు చక్కగా వారిని నమస్కారం చేయించాలి. ఆ చిత్రానికి నమస్కారం చేయటం మూలకంగా కూడా వీరి యొక్క అజ్ఞానం తొలగిపోతుంది.